హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు బిస్మిల్లాబాద్ ఎలా చేయాలో చూపిపోతున్నానండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ నానబెట్టుకొని ఉన్నానండి ఆల్రెడీ. ఈ గ్లాస్ ఎంత ఉందో ఈ గ్లాస్ పైన 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకోవాలండి. ఇది కూడా నేను దీంట్లో యాడ్ చేసుకొని ఈ గ్లాస్కి అండి చూడండి, ఈ గ్లాస్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్, హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని చేసుకోవాలండి. తర్వాత చింతపండు కొద్దిగా ఇట్లా మనం కడిగి నానబెట్టుకొని ఉండాలండి. కడిగేసి పెట్టేశానండి. కందిపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదంటే కొంతమంది నానబెట్టుకుంటే బ్యాడ్లు పట్టి అండి. నేను యూజ్ చేసే బ్యాడ్లు వచ్చి నానబెట్టాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. వాష్ చేసి పసుపు వేసి పెట్టానండి. నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశానండి కందిపప్పుని. ఈ కందిపప్పు మనకి బిస్మిల్లాబాద్కి ఇలానే మనం స్టవ్ మీద ఉడకబెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం దాంట్లోకి బియ్యంతో పాటు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్యాడ్లు లాగా లేకుండా బాగా క్రిస్పీగా అంతా అయిపోయేసి బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా రైస్తో పాటు అది ఉడికేదానికి వేసుకుంటే కొద్దిగా అక్కడక్కడ బ్యాడ్లుగా అనేది ఉంటుందండి. ఇలాని కూరగాయలని కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ స్లైసెస్ లాగా, అండ్ ఇది చిన్న పీసెస్గా క్యాప్సికమ్ కట్ చేసుకున్నా, క్యారెట్, బీన్స్, ఆలు, టమోటా ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ కందిపప్పు ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. చింతపండు అంతా పిసికేసి మనం చింతపండు జ్యూస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. నేను రైస్ కుక్కర్లో చేయబోతున్నానండి. ఇలా రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దీంట్లో మనము కొన్ని ఆవాలు వేస్తున్నానండి, అండ్ కొన్ని జీలకర్ర అండి, అన్నీ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కరివేపాకు. రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా కూరగాయలు యాడ్ చేస్తాను. క్యారెట్, ఆలు, టమోటా, బీన్స్ ఈ 4 ఐటమ్స్ నేను యాడ్ చేస్తున్నానండి. 4 ఐటమ్స్ వేసాను. ఇవి కొద్దిగా మగ్గనిచ్చాలండి ఇట్లనే పెట్టేసి. అండ్ రైస్ కుక్కర్ మనం దీన్ని ఆన్ చేసుకోవాలి, కుకింగ్లోకి పెట్టుకోవాలండి. అండ్ కొద్దిగా 5 మినిట్స్ అట్లా వదిలేస్తే అవి మగ్గుతాయి. మగ్గే వరకు మనం ఇలానే పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి మగ్గినాయి కొద్దిగా. ఇప్పుడు మనము మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. క్యాప్సికమ్ అండ్ ఆనియన్ దీంట్లో నేను యాడ్ చేయలేదు, అది ఇప్పుడు యాడ్ చేయకూడదండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అండ్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కారం నేను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. పసుపు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. అండ్ ఇది బిస్మిల్లాబాద్ పౌడర్ అండి, హోమ్ మేడ్ పౌడర్, మసాలా పౌడర్ అండి. అది నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి మసాలా పౌడర్, ఇది బిస్మిల్లాబాద్ది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదా మనము బయట షాప్స్లో కూడా దొరుకుతాయండి ప్యాకెట్స్ లాగా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ యూస్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. బియ్యం నానబెట్టుకున్న వాటర్ 2 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు 3 గ్లాసెస్ యాడ్ చేశాను. ఇది 4th గ్లాస్ అండి. 4 గ్లాసెస్ యాడ్ చేశాను. ఒక గ్లాస్ వేసేటప్పుడు స్కిప్ అయిపోయిందండి, సో 4 గ్లాసెస్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి రైస్ అంతా యాడ్ చేసుకుంటున్నాను అండి. మనం నానబెట్టుకున్నాం కదా, రైస్ అంతా యాడ్ చేస్తున్నా. రైస్ అంతా యాడ్ చేశానండి. ఇప్పుడు బ్యాడ్లు అండి, కందిపప్పు మనము యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉడకపెట్టి పెట్టుకున్నాను కదండి, ఇలానే కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బ్యాడ్లుగా ఉంటుందండి. బిస్మిల్లాబాద్ అనేది బ్యాడ్లుగా ఉంటే బాగోదు. ఇలా అంతా బాగా క్రిస్పీగా అయిపోతేనే బాగుంటుందండి. కందిపప్పు యాడ్ చేశాను, రైస్ యాడ్ చేసేసానండి. అంతా మిక్స్ చేసేసి రైస్ కుక్కర్ని ఆన్లో పెట్టేశానండి. ఇప్పుడు మనకి వాటర్ సరిపోయినాయా లేదా, మనకి చింతపండు వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు ఇంకా.
ఈ వాటర్ మనకి దీంట్లో సరిపోయినాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మన ఫింగర్స్ లో మిడిల్ ఫింగర్ ఉంది కదండి, రైస్ మీద మనం ఇట్లా చేయి లోపలికి పెట్టినప్పుడు రైస్ మీద మనం ఫింగర్ పెట్టాలి, ఇది రైస్ కానుకోవాలి. ఇక్కడ వరకు వాటర్ ఉంటే మనకి కరెక్ట్ గా ఉన్నట్లు. ఇప్పుడు నేను అలా చెక్ చేస్తున్నానండి, చూడండి. ఇప్పుడు నాకు సరిపోయిందండి, కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాయి వాటర్. సో మనకి ఈ రైస్ కి అన్ని యాడ్ చేసేసిన తర్వాత నేను వాటర్ అని యాడ్ చేసి బాగా కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా దీనికి మూత పెట్టేస్తున్నాను అండ్ కుకింగ్ మోడ్ లో పెట్టానండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇలానే ఉన్నాయండి, ఇవి ఇప్పుడే యాడ్ చేయకూడదు. అండ్ చింతపండు వాటర్ కూడా అలానే ఉన్నాయి, ఇవి కూడా ఇప్పుడే యాడ్ చేయకూడదండి. ఎప్పుడు యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ ని ఫ్రై చేసి పెట్టుకోవాలండి మనము. నేను చిన్న పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ దీంట్లో క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశానండి. ఇది ఫ్రై చేసి మనం సైడ్ లో పెట్టుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇలా హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ రెండు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ముందే యాడ్ చేస్తే అంత ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి, ఆనియన్ క్యాప్సికమ్. ఎందుకంటే ముందే యాడ్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. సో ఇలా అయితే బాగుంటుంది. అండ్ మనం చింతపండు వాటర్ మనము చేసి పెట్టేసుకొని ఉన్నానండి ఫస్టే, అది 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ యాడ్ చేసి హాఫ్ గ్లాస్ అండి ఇలా కొద్దిగా యాడ్ చేశాను. ఒక ఫుల్ గ్లాస్ వేసి ఇప్పుడు యాడ్ చేశానండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసి మళ్ళీ కుకింగ్ కి పెట్టేసేయాలండి కొద్దిసేపు. ఇప్పుడు ఎందుకు చింతపండు నీళ్ళు యాడ్ చేశానంటే బిఫోర్ మనం యాడ్ చేసామంటే చింతపండు నీళ్ళకి పులుపుకి ఉడకదండి అన్నం అనేది. సో కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ లో ఆనియన్స్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నప్పుడు చింతపండు నీళ్ళు యాడ్ చేసేసి మనం మళ్ళీ కుకింగ్ కి ఇలానే పెట్టేస్తే సరిపోతుందండి, టేస్ట్ బాగుంటది. అండ్ నేను రైస్ కుక్కర్ లో చేసుకుంటున్నాను, మనం కావాలంటే నార్మల్ గా కూడా మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇంకా ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకు అయిపోతుందండి. ఇదిగోండి బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసి చూపిస్తాను. సర్వ్ చేసేసుకున్నానండి. ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అండ్ మనం కూడా పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. అండ్ దీంట్లోకి సైడ్ డిష్ మనము పొటాటో చిప్స్ కానీ బుడ్డకారాలు కానీ అలా ఏదైనా కూడా మనం సైడ్ డిష్ పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.